చక్కెర కంటే తీపి చక్కెర కంటే తీపి దరి సారము కంటెను రుచ్యమౌను పెంపెక్కిన తేనె కన్నా అతి రుచ్యము నోటను పల్క పల్కగా అమృతమే అనిపించును కాన నిత్యమీ చక్కని దాని నిత్యం ఈ చక్కని దాని మనసా మనసా స్మరింపుము రామనామమున్. Sweeter than the sugar, tastier than the curd, tastier than that of honey. To utter the name of the Lord is really nectarine. Repeat God's name, O mind, every day. రామాయణమనగా ఒక ఆదర్శమూర్తి అయినటువంటి మానవుని యొక్క తత్వమునే రామాయణమని పిలువబడుతూ వచ్చింది. It's Ramayana that speaks of an ideal man. ప్రతి మానవుడు కూడాను ఆదర్శమూర్తి అయినటువంటి రాములే. Everyone is an ideal Rama for that matter. అయితే తనను తాను విచారణ చేసుకున్నప్పుడు ఆ రాముని యొక్క ఆదర్శములు తన యందు ఉన్నవా అన్నటువంటి యొక్క విచారణ ప్రతి వ్యక్తి కూడాను సల్పవలసినటువంటిది. However, one has to discover, find out for himself whether those ideals of Rama are in him or not. వ్యక్తి ధర్మమును గురించి, కుటుంబ ధర్మమును గురించి, సామాజిక ధర్మమును గురించి, సర్వధర్మముల యొక్క ఏకత్వమై రామతత్వం అనేటువంటి సత్యాన్ని నిరూపించడమే రామాయణం యొక్క స్వరూపము. Ramayana speaks of that eternal truth, which speaks of the individual responsibilities, the family obligations, and the social responsibilities, the essence in every aspect. ఇది జరిగి వేల సంవత్సరముల పూర్వం అయినప్పటికీ, though thousands of years passed, ఇప్పటికి కూడాను అది క్షణ క్షణము కూడాను ఈ రామాయణం జరుగుతూనే ఉంటున్నది. Ramayana is happening every moment, even this day. రామతత్వం అనగా కేవలము శ్రీరామచంద్రుని యొక్క పేరును గురించి కాదు. ఇది రామ అనగా సీత, సీత యొక్క చరిత్రమునకే రామాయణము అని పేరు. Ramayana means is the history of Sita. రమ అనగా స్త్రీ, Rama is woman. ఈ స్త్రీ ఎవరు? సీతనే. This very woman is Mother ఈ Sita. సీత భూజాత. Sita is the daughter of Mother Earth. ఈ ప్రకృతి యందు ఆవిర్భవించినటువంటి ప్రతి మానవుని యొక్క తత్వమును సీతాతత్వముగానే మార్చుకోవాలి. Everyone should mold himself as to be like Sita, having been born in this nature. ప్రాకృత పుత్రులైనటువంటి ప్రతి మానవుడు ఆదర్శమూర్తుడుగా తయారు కావాలి. Everyone in this world should shape himself as an ideal person. వాల్మీకి రామును ఆదర్శమూర్తిగా మానవుడిగా విశ్వసించి రామాయణం రాస్తూ రాస్తూ కడపటికి రామచంద్రుడు సాక్షాత్ పరమాత్ముడే అని నిర్ణయం చేసుకున్నాడు. Valmiki in his composition Ramayana described Ramachandra as an ideal person, ultimately said that he is divine God himself. కానీ తులసిదాసు ఆ విధంగా కాదు. But Tulsi Das did not do that way. రాములే సాక్షాత్ నారాయణమూర్తి అని ప్రారంభించి కట్టగడపటికి ఈ రాములు ఆదర్శమూర్తి అని నిర్ణయించుకున్నాడు. Tulsidas in the beginning stated Rama is God himself and ended his composition work by telling that he is an ideal man. ఇంక కంబ నరుడే నారాయణుడు, నారాయణుడే నరుడు, రాములే మానవుడు, మానవుడే రాముడు.
Kamba stated that man is God and God is man. ఈ విధముగా అనేక మంది అనేక విధములుగా కూడాను రామచరిత్రమును పవిత్రం గావించే నిమిత్తమై ఈ విధంగా వ్రాస్తూ వచ్చారు. Like this, many of the compositions in Ramayana conveyed many of the sacred ideas. ఇప్పటి కాలానుగుణ్యంగా రామతత్వము ప్రతి వ్యక్తికి కూడాను అత్యవసరమే. The nature of Rama is most essential to every individual. కోసల దేశములో అయోధ్య అనేటువంటి పట్టణము చాలా ప్రధానమైనటువంటి పట్టణము. Ayodhya is the main city in Kosala Desha. ఈ కోసల దేశములో ముఖ్య పట్టణము అనగా కేంద్రము ఈ యొక్క అయోధ్య నగరం. Ayodhya is the capital of the kingdom Kosala. ఇది మను చక్రవర్తి స్వయంగా నిర్మించినటువంటి యొక్క పట్టణము. It is the city built by Manu Emperor himself. ఇంత సుందరమైన పట్టణము మరి ఏ దేశమునందు ఎక్కడా కూడాను కనిపించదు. Such a beautiful city you don't find anywhere in the world. ఆనాడే ఈ అయోధ్యలో 7 అంతస్తులు 8 అంతస్తులు మేడలు ఉండేటువంటివి. There in Ayodhya, in those times, you found mansions, 7-storied buildings, విశాలమైనటువంటి యొక్క బజారులు, very wide streets. ఆ బజారుల యందు అనేక విధములైనటువంటి సౌందర్యములు కల్పించి దీన్ని మరింత ఆకర్షణీయంగా రూపొందింపచేస్తూ వచ్చారు అయోధ్య పురవాసులు. The inhabitants of Ayodhya made it so beautiful with all the decoration around. ఆనాటి పరిస్థితుల యందు అయోధ్య అత్యంత సుందరముగా కనిపించేటువంటిది. In those circumstances, Ayodhya was one of beauty and splendor. నీళ్లు మించిన నిక్కుటాలు, వింతల బంగళాలు, ముత్యపు తోరణాలు, మూలల కిటికీలు, వజ్రాల రుగులు, తాపిన నీలాలు, నీలాలు వెయ్యార్లు, నూరార్లు బజార్లు. ఈ భవనములు కేవలము రత్నముల చేత, ముత్యముల చేత కూర్పబడినటువంటి యొక్క అలంకారముల చేత కప్పబడినటువంటివి. The building is decorated with all precious pearls and valuable diamonds. ఈ రాజ్యమునకు దశరథుడు మహారాజు. Dasharatha is emperor of this kingdom. ఈ రాజు యొక్క ఆదర్శాన్ని ప్రజలు అనుభవిస్తూ వచ్చారు. People experience all the ideals of that emperor Dasharatha. దశరథుడు శాంతమూర్తి, Dasharatha is ప్రేమ స్వరూపుడు, the one of peace and love. నిర్మల నిష్కల నిరంకార స్వరూపుడు. He is pure and selfless. అతను ప్రజలే తన యొక్క ప్రాణములుగా భావించుకొని ప్రజోపకారాలను చేస్తూ వచ్చారు. Dasharatha considered people as very life and rendered all ప్రజా possible పరిపాలన service. యందు తన బిడ్డల వలె భావిస్తూ వచ్చాడు దశరథుడు. Dasharatha considered people as his own children. యథా రాజ తథా ప్రజాన. ఆనాటి ప్రజలు కూడాను ఈ దశరథుణ్ణి తండ్రి వలె విశ్వసించి ఇంత గొప్ప ఆదర్శమూర్తి మాకు లభ్యమైనాడని ఎంతో ఆనందించేటువంటి వారు. People also had intense love for Dasharatha and they were so happy to have him as their king. ఇంత పెద్ద రాజ్యములకు 8 మంది మాత్రమే మంత్రులుగా నియమించుకున్నాడు. Such a big kingdom had only 8 ministers to assist him. వీరందరూ కూడా కేవలం భౌతికమైన వ్యవహారంలో మాత్రమే చూసుకుంటూ వచ్చేటువంటి వారు. They only look after worldly matters. వీరు సామాన్యమైనటువంటి మంత్రులు కాదు. They are not ordinary ministers. సకల శాస్త్రములు కూడా తెలిసినటువంటి వారు. They are very well versed in texts, గొప్ప విద్యావంతులు, highly educated, గుణవంతులు, one of virtue. ఇంద్రియ నిగ్రహం గలవారు, They have sense control. స్వార్థ సప్రయోజనం లేనటువంటి వారు. They have no selfishness and self-interest. రాజు ఆజ్ఞను శిరసా వహించి తమ ప్రాణములను అర్పించుటకు సంసిద్ధులయ్యేటువంటి వారు. They are prepared to sacrifice their lives for the king and kingdom. తమ బిడ్డలు ప్రజలు సర్వులు కూడా ఏకంగా భావించుకొని వారిని పాలించేటువంటి వారు. They consider the people around as their own children. ఇంకా ఇరువురు పురోహితుడు. Then there is Purohit, priest, వశిష్ఠుడు, వామనుడు. Vasishtha, వామను Vamana. వీరు కేవలము ధార్మికమైనటువంటి మార్గమును, వైదికమైన మార్గములను ప్రబోధిస్తూ ప్రజల లోపల దివ్యత్వమైనటువంటి ఆత్మతత్వాన్ని ప్రకటింపజేస్తూ వచ్చారు. Vasishtha and Vamana are the 2 priests that have shown the righteous path and propagated the Vedic principles to the entire society there. ఈ విధముగా కూడాను అయోధ్య నగరమును అనేక విధములుగా ఆనందముతో ఉర్లూతో లూగుస్తూ వచ్చారు.
The entire kingdom of Ayodhya is a one of bliss and happiness. ఎన్ని ఆనందములు, ఎన్ని అనుకూలములు, ఎన్ని సంతోషములు ఉండినప్పటికీ మహారాజుకు మాత్రము ఇంకా కొంచెం అసంతృప్తిగానే జీవిస్తూ వచ్చాడు. In spite of all conveniences and comforts and happiness around, still the king is పుత్రులు లేని కొరత dissatisfied. దశరథునకు చాలా బాధ కలిగిస్తూ వచ్చింది. King Dasharatha was feeling sad as he had no children. ఈ విధమైన విచారం జరుగుతుండగా సుమంతుడు రాజు దగ్గరికి వచ్చి రహస్యంగా కొన్ని విషయములు చెప్తూ వచ్చాడు. As things went on, Sumanta approached the king and whispered into his ear certain secrets. ప్రభు, అంగదేశం లోపల రోమర్షి అనేటువంటి ఒక రాజు ఉంటున్నాడు. రోమపాదుడు. Oh Lord, there is one king by name Romapada. ఇతను అంగదేశమునకు రాజు. He is the king of Angadesha. ఈ రోమపాదుడు దశరథులకు చాలా మిత్రుడు. Romapada is a close friend of Dasharatha. ఎన్నో సంవత్సరం నుంచి కూడాను ఒకరికొకరు స్నేహాన్ని అభివృద్ధి పరుచుకుంటూ వచ్చారు. They are intimate friends for long over years. ఆ రోమపాదునికి కూడాను పిల్లలు లేరు. Romapada king also had no children. అందువల్ల అతను కూడాను విచారించుచుండగా మొట్టమొదట దశరథులకు కౌసల్యకు ఒక బిడ్డ పుట్టింది. When Romapada was also feeling so sad, it was only at that time that Kausalya begot ఆ a బిడ్డ son. పేరే శాంతి. The name of the daughter is Shanti. ఆ శాంతిని ఇంకా ముందుకు మనకు బిడ్డలు పుట్టగలరు అనేటువంటి విశ్వాసం చేత ఆ శాంతిని ఆ యొక్క రోమపాదునికి ఇచ్చాడు ఈ దశరథుడు. Shanti, the daughter, is given marriage to Romapada. ఈ రోమపాదుడు ఆ శాంతిని అల్లారు ముద్దుగా పెంచి అనేక విధమైన ఆనందాన్ని అనుభవిస్తూ ఉన్నాడు. Romapada gave all the pleasure and happiness to this Shanti and taken care of her. కనుక ఇతనికి బిడ్డలు లేకుండా పోవటం చేత ఈ శాంతి భర్త అయినటువంటి ఋషిశృంగుడు అనేటువంటి మహాముని గొప్పవాడుగా ఉంటున్నాడు. అతన్ని పిలిపించి అశ్వమేధ యాగం చేయించటము చాలా ఉత్తమమని ఈ యొక్క సుమంతుడు బోధించాడు. Sumanta said that Ashwamedha Yaga, an important sacred ritual, has got to be performed. మనసు చాలా విపరీతమైనటువంటి స్వరూపాన్ని ధరించేటువంటిది. Mind takes a very peculiar form. ఎన్ని జన్మములు మారినప్పటికీ నీ మనసు యొక్క స్వభావం మారదు. In spite of repeated births, the nature of the mind will not change. మనం అనేక రూపములను మార్చుతున్నామే కానీ మనసు మాత్రం అన్ని రూపములు ఎందుకును ఒకే మనసే ఉంటుంటాది. Though the forms change again and again, but the mind remains. ఈ మనసు ఎప్పుడు కూడాను కోరికలు అనేటువంటి బీజములు నాటి The mind will have the seed of desire sown కర్మలనే వృక్షములు పెంచి and develop the tree of action. అసంతృప్తి అనేటువంటి ఫలములు భుజించి And we partake the fruit of అశాంతిగా జీవితం dissatisfaction. గడిపేటువంటిది దీని స్వభావము. And its nature is to confer, give us the restlessness. కనుక ఈ మనసు యొక్క స్వభావాన్ని గుర్తించినటువంటి యొక్క సుమంతుడు Sumanta, who has understood the nature of mind, ఈ మహర్షిని పిలిపించి అశ్వమేధ యాగమును చేయించాలి అన్నాడు. summoned the sage and decided to conduct this Ashwamedha అనగా Yaga. ఏమిటి ఈ అశ్వమేధ యాగము? What is this Ashwamedha Yaga? అశ్వమనగా చలించేటువంటిది, Ashwa, the horse, is the one that swears. మేధనగా బుద్ధి. Medha is చలించేటువంటి మనసును స్థిరపరచుకోవటమే అశ్వమేధ యాగము. to make that mind steady, which is wavering all through. అశ్వమేధం. Ashwamedha. కనుక ఈ చలించేటువంటి మనసును భ్రమింపచేయకుండా అరికట్టడమే ఈ అశ్వమేధ యాగము. To control the mind, which is otherwise wavering. ఇది is only భాష్య రూపం Ashwamedha. లోపల అనేక విధములైనటువంటి మార్గములు బోధిస్తూ వచ్చాడు. And this is taught in various ways. కానీ ఈ మహారాజు తన యొక్క స్నేహితుడైనటువంటి అంగదేశపు రాజును పిలిపించాడు. This king summoned the king of the Sangadesha. ఈ రోమపాదుడు కూడాను ఇదే యుక్తిని ఈ యొక్క దశరథునికి ప్రబోధించాడు. Romapada also taught in the same way to Dasharatha. మహారాజా, O king, నా అల్లుడైనటువంటి ఋషిశృంగుడు ఉన్నాడు. there is one Rishisimha, అనగా శాంతి భర్త. and who is the husband of అతన్ని Shanti. పిలిపించి నీవు ఒక క్రతువును చెయ్యాలి అన్నాడు. You call him and you must conduct a ritual here. ఈ క్రతువు లోపల పుత్రకామేష్టి క్రతువు కూడాను చేయవచ్చునన్నాడు. You can also perform another one called Putrakameshti. ఈ ఆశని పురస్కరించుకుని దశరథుడు స్వయముగా సుమంతునితో చేరి అంగదేశమునకు వెళ్ళాడు. Basing on the teaching, Dasharatha went along with Sumanta.
ఈ విధమైనటువంటి సమస్యలు ప్రాచీన కాలం నుండి కూడాను ప్రతి మానవుని ఎందుకును ఇవి కలుగుతూనే ఉంటుంటాయి. Such sort of problems have been seen right from the beginning. చింతలేని మానవుడు జగత్తులో కానరాడు. There is no one without anxiety, worry. ఏదో ఒక విధమైనటువంటి చింత. One sort of worry or other. పుట్టుట ఒక చింత, The birth is worry. భూమి నుండుట చింత, Life on earth, సంసారం ఒక చింత, family life, చావు చింత, death, బాల్యమంతయు చింత, childhood, వార్ధక్యం ఒక చింత, old age, జీవించుట ఒక చింత, life, చెడుపు చింత, failure, కర్మలన్నీ చింత, action, కష్టములు ఒక చింత, difficulty, సంతసం ఒక చింత, అవింత చింత. mystery. It's all forms of ఇన్ని worry. చింతలతో కూడినటువంటి మానవుడు సంతోషంగా ఉంటుండాలంటే ఎలా సాధ్యమవుతుంది? How is it possible for mankind to be happy with all these worries and anxiety? ఈ చింతల నిమిత్తమే మానవత్వం ప్రాప్తించింది. It's only because of this thought, the worry. ఈ చింతన ఎందే సంతోషం కూడాను ఇమిడి ఉంటున్నది. There in this worry, there is happiness there. సంతోషమైనది ప్రత్యేకంగా మనకు కానరాదు. You don't find happiness separate. దుఃఖమైనటువంటిది కూడా ప్రత్యేకంగా లేదు. Misery is not apart. కష్ట సుఖములు రెండును కలిగి ఉండు. It is a mixture, combination of pleasure దీని and pain. విడదీయ ఎవ్వరి వశము కాదు. No one can understand. సుఖము ప్రత్యేకముగా ఎందు చూడబోము. The pleasure is not separate. కష్టము ఫలించనేని సుఖం బటందురు అని. The fructification of the difficulties of victory, happiness. ఈ విధమైనటువంటి యొక్క చింతనతో దశరథుడు ఈ యొక్క అంగరాజుతో కూడి అనేక విధములుగా కూడాను ఊహలు పన్నుతున్నాడు. Dasharatha was planning in the company of the king of this Angaraja. ఇది ఈ విధంగా ఉండగా As things went on, దేవతలు, సురులు, కీళ్ళు, కింపురుషులు వీరందరూ కూడాను యోగులు కూడాను భగవంతుని దగ్గరికి వెళ్లి ప్రార్థనలు చేస్తూ వచ్చారు. as things went on, all angels, celestial bodies, prayed to God. అప్పుడు ఈ రావణ యొక్క ఘోరమైనటువంటి హింసలు అధికమవుతూ వచ్చాయి. The wicked activity of Ravana సాధువులను, was on the మునులను, rise. ఈ ఋషులను హింసించటము అధికమైపోయింది. Ravana was hurting all the sages and saints. అప్పుడు వీరందరూ కూడాను బ్రహ్మ దగ్గరికి ప్రార్థిస్తారు. They all prayed to Brahma. బ్రహ్మ కూడాను ఇచ్చినటువంటి వరాన్ని కొంచెం హెచ్చరింపజేశారు. They also reminded him of the boon conferred. స్వామి, మీరు అతనికి ఏ విధమైన మరణము కలగకుండా ఉండేటట్టుగా అనుగ్రహించారు కనుక అతన్ని ఏ విధంగా కూడా మరణించడానికి వీలవుతుంది. All sages said, "O Lord, you have granted him so as to be deathless. How is it possible that he would die?" అప్పుడు బ్రహ్మ చెప్పాడు, Then Brahma said, పిచ్చివారలారా, "Mad people, నేనంత తెలివి తక్కువ వాడని కాదు. I am not that foolish. వాడు అడగటం నేను అనుగ్రహించటము ఇది నిజమే. His requests and my boon are quite ఆనాటి నుండి True. రావణునకు మానవులంటే కేవలం ఒక చిన్న పురుగుల వలె భావించేటువంటి వాడు. Since that time, Ravana considered humanity as insects. దేవతల వల్ల కానీ, సురుల వల్ల కానీ, కిన్నుల వల్ల కానీ, కింపురుషుల వల్ల కానీ, ఎవరి వల్ల కూడాను నాకు మరణం రాకుండా ఉండాలి అని ఆశించాడు. He thought that he will never die in the hands of any man or angel or any celestial person. కానీ మానవుల వల్ల నాకు మరణం రాకూడదు అని వాడు ప్రార్థించలేదు. But there in his prayer, he didn't pray that he will not die in the hands of man. కనుక నేను అతన్ని ఏ విధంగా కూడా సంహరించడానికి తగిన కృషి చేస్తానన్నాడు. He said, "I will certainly see to kill him." స్వామి, మీరు భగవంతుడు కదా, మానవులు అనేటువంటి స్వరూపాన్ని మీరు ఏ రీతిగా ధరించగలరు? Then they said, "Oh God, you are very divine. How do you take the human form?" దైవం మానుష రూపేణ. God is in human నేను form. మనుష్య రూపమును ధరించి Taking అయోధ్యలో ఉద్భవించి ఆ రాక్షసుని సంహరించడానికి తగిన కృషి చేస్తానన్నాడు. He said that I will take human form in the city of Ayodhya and kill all the demons ఇంక around. ఎవ్వరి వల్ల కూడాను రావణుడు మరణించడానికి అవకాశం లేదు. There is no scope for Ravana to die in the ఒక్క hands of మానవ anybody. స్వరూపం చేతనే రావణు యొక్క మరణం ఇమిడి ఉంటున్నది. Ravana's death is in the hands of man only. ఈ రెండింటికి నీ సరైన సంబంధ బాంధవ్యం ఏర్పడిపోయింది. There is intimate relationship between the two. దశరథుడు యజ్ఞం యాగం చేయడానికి ప్రయత్నించడము, Dasharatha making preparations for దేవతలు it. కోరినటువంటి యొక్క దీనిని ఫలింపజేయడానికి ఈ విష్ణువు అంగీకరించటము, And Lord Vishnu accepting the prayer of rishis. ఇవి రెండు కూడాను మరొక వైపున ఒకదాని ఒకటి అభివృద్ధి అవుతూ వచ్చాయి. Both of these things were on the rise. ఈ ఋషిశృంగుడు వచ్చేసి అశ్వమేధ యాగంతో పాటు పుత్రకామేష్టి యాగం కూడాను సల్పాడు. The Rishisimha conducted these two things, Ashwamedha Yaga and also Putrakameshti Yaga. దశరథ యొక్క భక్తి ప్రపత్తుల చేత
దైవ అనుగ్రహం తాను కటాక్షించి తాను ప్రత్యక్షమయ్యి పాయసాన్ని అందించాడు. Because of devotional steadfastness of Emperor Dasharatha, he was a recipient of God's grace and he gave him pudding. భక్తాభిష్టమును అనుగ్రహించేసేటువంటి దాంట్లో భగవంతుడు చాలా సులభుడు. It was quite easy to have God out of devotion. నిజమైన భక్తులు మాత్రం కనిపించడం లేదు కానీ భగవత్ అనుగ్రహం సర్వత్రా ఉంటున్నది. In fact, there is no true devotee as such, but God's grace is all కానీ pervasive. ఆనాటి దశరథుడు నిజమైనటువంటి భక్తుడు, Those times there were present true నిర్మల devotees, హృదయుడు, pure-hearted, నిస్వార్థపరుడు, they are selfless. దైవాన్ని హృదయమునందు ఇముడ్చుకొని నిరంతరం కూడా నువ్వు దైవ చింతనలో కాలం గడిపేటువంటి వాడు. They spent all the time thinking, chanting the glory of సత్య God. ధర్మములే తన యొక్క నేత్రములు, Their eyes happen to be the truth శాంతి and righteousness. ప్రేమలే తన యొక్క సూత్రములు. The peace and love are principles. ఈ విధమైనటువంటి యొక్క మాత్రం ఒక సూత్రాలను పెట్టుకొని తాను సర్వశాస్త్రములు కూడాను ప్రపంచానికి ప్రబోధిస్తూ వచ్చాడు. With these principles, all sacred texts are taught to the world. శాస్త్రమనగా ఏమిటి? What do you mean by sacred text? శాసించినదంతా ఇను శాస్త్రమే. That which commands is Shastra. ఏమి శాసించాడు? What is it commanded? ఈ యొక్క దశరథ రాజ్యమునందు సర్వ మానవులు కూడాను సమబుద్ధిని వహించాలి. In this kingdom of Dasharatha, everybody should have the spirit of equanimity. ధర్మమే మానవుని యొక్క ప్రధాన సూత్రంగా తీసుకోవాలి. They should go by the principle of righteousness. హాస్యమునకైనా అసత్యం ఆడకూడదు. They should never utter a lie, even ప్రజలు for కూడాను అట్టివారే. people who are of that sort. మంత్రులు కూడాను మహా పవిత్రులే. Ministers are sacred, no doubt. ఏనాడైన కూడాను ఏ రాజ్యంనైనా కూడాను రామరాజ్యంగా మార్చాలనుకుంటే If you want to confer, make any kingdom Ramarajya, దశరథుల వంటి రాజు, a king of the type of Dasharatha, ఈ అష్టమంత్రుల వంటి మంత్రులు, ministers of that type. వశిష్ఠ వామన వంటి పురోహితులు ఉండినట్టయితే ఏ రాజ్యమైనా మనము రామరాజ్యంగా మార్చవచ్చు. If you have the priests of the type of Vasishtha Vamana, any kingdom for that నాడు type can be నేను Ramarajya. ఏనాటికైనా కూడా రామరాజ్యంగా మనం రూపొందింపవచ్చు. Any kingdom can be shaped into Ramarajya. కానీ రావణుని యొక్క గుణములు హృదయం నందు నాటుకొని రామరాజ్యం మనం స్థాపించాలంటే ఎలా సాధ్యమవుతుంది? But having all the feelings of the Ravana, how do you expect to have Ramarajya? కనుకనే ఈనాడు మనము సత్య ధర్మములను సరైన మార్గంలో మనం అనుసరించడానికి ప్రయత్నించాలి. Therefore, we should make every effort to adhere to truth and righteousness. దశరథుడు ఈ విధమైనటువంటి క్రతువును పన్ని తద్వారా అనుగ్రహాన్ని అందుకున్నాడు. Dasharatha performed this ritual and was the recipient of God's ఇక్కడ grace. అనేక మంది పండితులు, అనేక మంది మహనీయులు ఈ పాయసం పంచేటువంటి విధానంలో అనేక రీతులుగా బోధిస్తూ వచ్చారు. The scholars interpreted in various ways as the way how this pudding, payasa, is distributed. ఇది ఏ కంప్యూటర్ కూడా సరైనటువంటి యొక్క ఆన్సర్ ఇవ్వదు. No one can give correct answer. కానీ అది చాలా అసత్యం. But that's all false. దశరథుడు ముగ్గురు భార్యలు ఎందుకును సమానమైన భావం నుంచుకున్నటువంటి వాడు. Dasharatha had equal love towards all the three wives. ముగ్గురికి సమానంగా పంచించాడు. He distributed to all the three equally. ఒకరికి అర్ధమని, ఒకరికి కాలు భాగమని, దాంట్లో మరొక భాగం ఇంకొకరికని ఏమిటేమిటో ఇవంతా లెక్కలు రాస్తూ వచ్చారు. People went on calculating that half is given to one, 3/4 one, 1/4 ఈ to another. విధమైనటువంటి భేద బుద్ధుడు దశరథుని యందు ఏనాడు లేదు. Dasharatha had no differences of that sort. ముగ్గురు భార్యలైనటువంటి కౌసల్య, సుమిత్ర, కైకేయులు కూడాను అన్యోన్యంగా ఒక తల్లి బిడ్డల వలె జీవిస్తూ వచ్చేవారు. Kausalya, Sumitra, Kaikeya, all the three wives conducted themselves like సవతుల వలె sisters. వీరు జీవించినటువంటి వారు కాదు. They were not separate. Anyway, no differences whatsoever. రాసేటువంటి వారి యొక్క భేదభావాలను పురస్కరించుకొని రామాయణంలో అనేక లోపములు మనకు కనిపిస్తూ వచ్చాయి. Basing on the writers, you find certain mistakes there. కానీ పవిత్రమైన చరిత్రల యందు ఈ విధమైనటువంటి భేదములు ఏమాత్రం కూడాను లేవు. But actually speaking, in that sacred history, there is no mistake or defect either. సహజమైన, సంపూర్ణమైన, సంతోషకరమైనటువంటి యొక్క భావం నందు అందరి యందు కూడాను సమత్వమే వహిస్తుంది. In respect of natural, total happiness, that all are same there. ఆ యోగమే సమత్వాన్ని కూడాను పెంచుతుంది. And this very principle will help us to develop this yoga principle. కైక ఈ పాయసమును ఆనందంగా అందుకుంది. And the pudding is received happily by them. కారణమేమనగా The reason, కైకను వివాహం ఆడేక పూర్వము prior to marrying Kaika, గర్గుడు పురోహితుడిగా వచ్చి Gargya came as a priest. కైకకు పుట్టేటువంటి కుమారునికే రాజ్యం పట్టాభిషేకం చేయాలని ఈ యొక్క వాగ్దానం ఇచ్చినప్పుడే ఈ యొక్క కైక వివాహం ఆడుతుంది అన్నాడు.
Gargya, the priest, said that Kaika would marry Dasharatha if only the son she would be made a king. కానీ పతులకు సతులకు యొక్క ప్రాణం కూడాను అర్ధ భాగమే. And in fact, the half of the share goes to the rest of the two. కనుక నీ దశరథుడు అక్కడ ఏ మాటను ఇవ్వడానికి పూనుకొనక ఇంటికి వచ్చి కౌసల్య సుమిత్రను కొంతవరకు సంప్రదించాడు. Dasharatha did not make any promise. He consulted Kausalya and Sumitra. కౌసల్య సుమిత్రలు హృదయమును పెంపొందింపజేసుకొని అత్యంత ఆనందం చేత, నాథ మీరే బాధను పెట్టుకోపెట్టకండి, మనకు పుట్టేటువంటి కుమారులు వేద బుద్ధులు ఉండేటువంటి వారు పుట్టరు. Kausalya Sumitra said, don't worry, the children we would have in future will not have any such differences. కైకను వివాహమాడి పుత్ర సంతానమును కనవన్నారు. Better you marry Kaika and have children. అప్పుడే కైకతో వివాహం జరిగింది. It was at that time Kaika was married. ఆ వాగ్దానమును పురస్కరించుకొని కైకకు పుట్టేటువంటి వానికే ఈ రాజ్యం పట్టాభిషేకం చేస్తారని కైక చాలా సంతోషించింది. Kaika was very happy because of the promise made that the future son would be made the king. కౌసల్య ప్రథమ భార్య కనుక పట్టపురాణి, ఆమెకు పుట్టినటువంటి పుత్రునికే జ్యేష్ఠ పుత్రుడు, అతనికే పట్టాభిషేకం అర్హత అన్నారు. But it is said, Kausalya being the queen, her son being the eldest, should be coronated. కానీ సుమిత్రకు ఎట్టి ఆశలు లేవు. Sumitra had no desire anything. ఎట్టి వాంఛలు లేవు. No aspiration. ఆమె అందరితో కూడా మైత్రిగా ఉండేటువంటిది. She was a friend to the rest of ఆమె the మనసు two. ఏ విధమైనటువంటి చలంపులకును చెలించటకును అవకాశం లేదు. At the time she had no wavering mind anything. ఆశ నిరాశలకు అతీతమైనటువంటి యొక్క మనసు ఆమెది. Her mind is beyond appointment and సుఖ disappointment. దుఃఖములకు కూడాను అతీతమైనటువంటి మనసు. Her mind is transcendental beyond. కనుక తనకు కుమారులు కావాలని కూడాను తాను ఆశించలేదు. He never expected her son to be made a king. అందరి యందు కూడాను సమమైత్రిగా ఉండటం చేతనే ఈమెను సౌమిత్రి అన్నారు, సుమిత్రి అని అన్నారు. Because she had got that spirit of equal friendship with all, she is called Sumitra. ఆమె శిరస్నానం చేసి After head bath, మేడ పైన తన కురులను ఆర్పుకుంటూ పాయసం కప్పు అక్కడ పెట్టింది. she was drying her hair on the terrace. ఈ లోపల ఒక గరుడ వచ్చి ఆ కప్పును ఎత్తుకుని పోయింది. In the meantime, an eagle came and caught hold of this cup of pudding. ఇంకా తన పతి అయినటువంటి యొక్క దశరథుడు ఏ విధమైన కోపానికి గురి అవుతుందో అనేటువంటి భయంతో కిందికి దిగి వచ్చింది. She is fear-stricken because of the reprimand that she would జరిగిన certainly face. విషయం అంతా కూడాను కౌసల్య కైకకు చెప్పింది. She narrated all the episode to Kausalya and Sumitra. ఆ యొక్క సతులు కూడాను చాలా గొప్ప గుణవంతులు. They are one of virtue. నీవు విచారపడకూడదు, Don't worry, they మేము say. దీన్ని సవరించుకుంటామని కైక కప్పులో భాగం అర్ధము, కౌసల్య కప్పులో భాగం అర్ధము ఈమె కప్పులో పోసి ఈమె కూడాను సమత్వం చేశారు. They said, don't worry, we will adjust now, rectify the defect. And Kaika gave half of her share, Kausalya gave half of her share. కనుక Sumitra. కైక భాగంలో పుట్టినటువంటి వాడే ఈ యొక్క శత్రుఘ్నుడు. Shatrughna is the one born out of the Kaika's half share. కౌసల్య భాగం నుంచి పుట్టినటువంటి వాడే లక్ష్మణుడు. Lakshmana is born out of the half share of Kausalya. ఈ రామాయణమునికంతా కూడాను మూల నాయకుడు రాముడు. The main hero of Ramayana is Rama. కనుకనే రామునికి సరి అయినటువంటి యొక్క సారథి లక్ష్మణుడు. The correct charioteer to Rama is Lakshmana. ఉపనాయకుడు భరతుడు. The next leader is Bharata. భరతునకు సరైన సేవకుడు శత్రుఘ్నుడు. Shatrughna is the true servant to Bharata. కనుక శత్రుఘ్నుడు భరతుని ఆశ్రయిస్తూ వచ్చాడు. Shatrughna always followed Bharata. లక్ష్మణుడు రాముని ఆశ్రయిస్తూ వచ్చాడు. Lakshmana followed Rama. ఈ ఇరువురి సేవల ఎందుకును తమ యొక్క సత్యాన్ని తాము గుర్తించుకుంటూ వచ్చారు. In serving them, they have known their true nature. ఈ పవిత్రమైన సేవలలో సార్థకం గావించుకునేటువంటి మహాపుత్రులను కన్నటువంటిదే ఈ సుమిత్ర. Sumitra is the one who gave birth to these two, who could redeem their lives. అదృష్టవంతురాలను. నాకు పుట్టినటువంటి ఇరువురు కుమారులు కూడాను రామ భక్తుల యొక్క సేవలు చేస్తున్నారు. I am very lucky. Two of my sons serve Rama and Bharata. ఇది రామాంశము, అది భరతాంశము. One is the spark of Rama, while the other is the spark of Bharata. ఏ అంశము ఆ అంశంలో చేరడానికి వీలవుతుంది. Naturally, the spark అందువల్లనే is in the total. మమైవాంశో జీవలోకే జీవభూత సనాతన అన్నాడు భగవంతుడు. అంతా నా అంశములే. That's why God said in Gita, everything is only my ఈ spark. అంశములు తిరిగి ఏకం కావడం లోపల ఏమాత్రం ఆశ్చర్యం లేదు. There's nothing surprise if the spark merges in total. ఇది దీని యొక్క సహజము. It's quite natural. కనుక లక్ష్మణుడు రాములను అనుసరిస్తూ వచ్చాడు. So Lakshmana followed Rama.
ఇంకా శత్రుఘ్నుడు భరతుని అనుసరిస్తూ వచ్చాడు. Shatrughna followed Bharata. భరతుడు లేకపోతే శత్రుఘ్నుడు క్షణమైన నిలిచలేడు. Shatrughna will never leave the company of Bharata for a శత్రుఘ్నుడు moment. లేకపోతే భరతుడు కూడా నిద్రించలేడు. Bharata will never sleep without అదే Shatrughna. విధంగానే రాముడు లేకుండా లక్ష్మణుడు కూడాను ఒక క్షణమైనా ఉండలేడు. Likewise, Lakshmana cannot be there for a లక్ష్మణుడు moment లేకపోతే without Rama. రాముడు కూడాను క్షణమైనా నిద్రించలేడు. So also Rama will never sleep without వీరి Lakshmana. సంబంధం ఈ విధంగా మరింత పెరుగుతూ వచ్చింది. That intimate relationship has grown further and further. ఇది ఒకరు నేర్పితే కలిగేటువంటిది కాదు, వచ్చేటువంటిది కాదు. He's not the one to be taught. ఇది దైవానుగ్రహం అనేటువంటిది, దైవం యొక్క పవిత్రమైన భావములు అనేటువంటిది ఈ రీతిగా పెరుగుతూ వస్తుంటాయి. It's only the divine grace and the sanctity that are దైవ responsible. భావం అనేటువంటి చాలా చిత్ర విచిత్రములతో కూడేటువంటిది. The divine feeling is very mysterious and దైవ భావం ununderstandable. ఆశ్చర్యమైనటువంటి యొక్క ఆనందాన్ని కూడా కలిగింపజేసేటువంటి. It's only the divine feeling that gives you all kinds of దీనిని surprise. పురస్కరించుకొని యుద్ధములో లక్ష్మణుడు మూర్ఛిల్లిన సమయంలో రాముడు చెప్పుతున్నాడు, Basing on this, when Lakshmana fainted, Rama went on telling, లక్ష్మణ, Lakshmana, ఈ విశాల ప్రపంచమునందు వెతికితే సీత వంటి భార్య అయినా చిక్కవచ్చును. in this vast world, if I search, I may find a wife of the type of Sita. ఈ విశాల ప్రపంచం లోపల వెతికితే కౌసల్య వంటి తల్లి అయినను లభించవచ్చును. In this vast world, if I search, I may find a mother of the type of కానీ నా Kausalya. లక్ష్మణి వంటి సోదరుడు నాకు ఇంకా లభించడు అన్నాడు. But yet it is impossible to get a brother of the type of అంత Lakshmana. ప్రేమతో కూడినటువంటి వాడు రాముడు. Rama had that sort of love. ఈ విధమైనటువంటి సంబంధాలతో ఈ నలుగురు కూడాను 4 వేద స్వరూపులై అభివృద్ధి అవుతూ వచ్చారు. All these 4 brothers have grown ఈ along with the వేదమంటే times like ఏమిటి? Vedas. బాహ్యమైనటువంటి స్వరూపంలో In the external form, వాక్కే రుద్వేగము, వాక్ that the talk, రుద్వేగము, Rugvedam, Rugvedam. మనస్సు యజుర్వేదము, Mind is Yajurveda. ఇంకా ప్రాణము సామవేదము, Life is Samaveda. బుద్ధి అధర్వణ వేదము. Intellect is Adharvana Veda. ఈ 4 వేదములు కూడాను రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులుగా వచ్చి పుట్టి దశరథుని గృహంలో 4 వేదములు ఆడుకుంటున్నాయి. All 4 Vedas have taken the form of these 4 brothers who are playing in the palace of ఈ Dasharatha. 4 వేదముల్లో కూడాను ఎట్టి భేదములు కూడాను లేదు. There's no difference among these 4 Vedas. ఈ కేవలము రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు అనేటువంటి పిల్లలుగా మనం భావిస్తున్నాము. We consider them as children, boys. సాక్షాత్ దైవ స్వరూపమే. They are very divine. ప్రతి మానవుడు కూడాను దైవ స్వరూపుడే. Every human being is divine. మానవాకారం ధరించినటువంటి మానవుడు దైవాను స్వరూపాన్ని పొందుతూ ఉంటాడు. In fact, he's only human. Who has ఆదర్శ got మానవుడుగా all divine. రూపొందుతుంటాడు. And he thinks so. కనుక ప్రతి మానవుడు కూడా ఈనాడు ఆదర్శమూర్తి అయిన రామునిగా విశ్వసించాలి. Therefore, we should consider that every human being is an అయితే ideal రాముడు Rama. పుట్టాడు, తన ఆదర్శాన్ని నిరూపించాడు, తిరిగి చాలించాడు తన కథను అనుకున్నంత మాత్రమున ఈ రామాయణం యొక్క అర్థము మనకు ఏమాత్రము బోధపడదు. If you think Rama is born and he has demonstrated idealism to the world and his life ended, రాముని it ప్రతి serves no హృదయమునందు purpose. కూడాను రమించేటువంటి గుణంగా రూపొందుతూ ఉన్నాడు. It's only Rama who has got all that blissful virtues. రమించేటువంటి ఆత్మనే రామస్వరూపము. It's only that Atma, the spirit, which is ఆ love. రమించేటువంటి హృదయం లేనటువంటి మానవుడు ఈ జగత్తులో కానరాడు. In this world, there's no one without the heart that is after bliss. కనుక ఇది ఆధ్యాత్మిక మార్గంలో మనం విచారణ చేసినప్పుడు రాముడు అనేటువంటి వాడు ప్రత్యేకమించినటువంటి వాడు కాదు. Therefore, in spiritual path, if we investigate Rama, is ఇతను దశరథుని కుమారుడు. the son of Dasharatha. ఎవరు ఈ దశరథుడు? Who is Dasharatha? కోసల దేశంలో రాజా? Is he the king of Kosala kingdom ఇది కేవలం ఒక మహారాజా? or emperor? కాదు కాదు, దశరథుడు. Dasharatha. దశరథులనగా దశేంద్రియములకు రథమైనటువంటిది ఈ దేహము. This body is a chariot of what? 10 senses. 5 కర్మేంద్రియములు, 5 జ్ఞానేంద్రియములు, 2 చేరినటువంటి దశేంద్రియములతో కూడినదే ఈ దేహం. And 5 cognitive and cognitive senses, 10. ఈ దశరథముతో కూడినటువంటి ఈ దేహములకు పుట్టినటువంటి వారే రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు అనేటువంటి కుమారులు. So therefore Dasharatha, which is the body with all the 10 senses, have ఈ got 4 4 children. కుమారులే ధర్మ అర్థ కామ మోక్షములు అనేటువంటి స్వరూపాన్ని ధరిస్తూ ప్రబోధిస్తూ వచ్చారు. They represent the 4 objectives of life: dharma, righteousness, మానవులకు artha, kama, desire, moksha, ప్రతి liberation. మానవులకు ఈ జగత్తునందు జీవించాలంటే ధర్మార్థ కామ మోక్షములు అనేది ఈ పురుషార్థములు. Therefore, objectives of mankind are found in everybody. ఈ పురుషార్థములు అనేటువంటిది లేకుండా వీడు పుణ్యుడు కాలేడు. Without these objectives, he will never be redeemed.
కనుకనే ప్రతి మానవుడు కూడాను ఈ ధర్మార్థకామ మోక్షం అనేటువంటి యొక్క మార్గముని శిరసావహించాలి. Therefore everyone should follow these four principles objectives. ధర్మము మొట్టమొదటిది. First one is righteousness. రెండవది అర్థం అన్నారు. Second is artha. ఈ అర్థము ధర్మరహితమైనదిగా ఉండకూడదు. The wealth should not be bereft of ధర్మంతో righteousness. కూడినటువంటి అర్థాన్ని మనం అనుభవించాలి. The wealth should be supported by dharma, ఇంకా righteousness. కోరిక, ఈ కోరిక అనేటువంటిది కూడాను ధర్మమయమైనటువంటి దాంతో మనం కోరాలి. Kama, desire should also be righteous. కనుకనే ధర్మ అర్థము, ధర్మ కామము, ధర్మ మోక్షము. And therefore, the artha wealth should have foundation dharma. ఆ So also the ధర్మమే desire. శ్రీరామచంద్రుడు. And Sri Rama is the very embodiment of అందువల్లే righteousness. రామో విగ్రహవాన్ ధర్మ అన్నారు. So Rama is the very embodiment of ఈ dharma. ధర్మమయమైనటువంటి దానిని మనము ఈ లోకములో అనుభవిస్తూ ధర్మమును ఆధారంగా తీసుకొని మన పురుషార్థములను మనము అనుభవించాలి. Therefore we should lead our lives along the path of dharma and have various ఇది ఈనాడు experiences. ప్రతి మానవునికి అత్యవసరము. This is most essential to the modern man ఈ today. పురుషార్థములు నాలుగు కూడాను కేవలము ఏ విధంగా కూడా చూడడానికి కూడా వీలు లేనటువంటి పరిస్థితిని పొందినాయి. The present position is such that we don't have any idea of these four cardinal principles. కనుకనే ధర్మార్థ కామమోక్షములను మనం సాధించడానికి తగిన కంకణం కట్టుకోవాలి. We should determine to accomplish, achieve all the four ధనమును objectives. సంపాదించాలి. We should earn money. ఏ విధంగా సంపాదించాలి? How should we earn? ధర్మముతో ధనమును సంపాదించాలి. We should earn righteously. కోరికను నెరవేర్చుకోవాలి. We should fulfill our desire. ఏ విధంగా నెరవేర్చుకోవాలి? How to fulfill? ధర్మముతోనే మన వాంఛను నెరవేర్చుకోవాలి. Is also through in the righteous path. ధర్మమును విసర్జించి, ధర్మమును విసర్జించి కామమును మనం పొందాలంటే అది సాధ్యం కాదు. It's not possible to achieve, fulfill your desire, leaving God and చిన్న dharma. ఉదాహరణము. A small example. ఈ ధర్మము ప్రకృతి యొక్క స్వరూపం. This dharma is the very form of nature. ధర్మము తన యొక్క సహజ సిద్ధమైనటువంటి స్వరూపాన్ని ధరించింది. Dharma is in its natural form. ధర్మమునకు స్వతంత్రం లేదు. Dharma is not independent. ధర్మమునకు నాయకుడు ఉన్నాడు. Dharma has a master. అతనే భగవంతుడు. The master of dharma is God. కనుకనే ధర్మమునకు నాయకుడైన భగవంతుని విసర్జించి ధర్మమును ఆశించాలని అనగా ఆశించుతూ పోయాడు ఈ రావణుడు. ధర్మార్థ కామ మోక్షములు యందు In these four objectives, dharma, artha, kama, moksha, ధర్మమును విసర్జించి he has given up dharma. అర్థకామములను మాత్రమే ఆశిస్తూ వచ్చారు. He is after the artha, the wealth and kama. అందువలన తనలో ఉన్నటువంటి దుర్గుణములు దినదినములకు అభివృద్ధి అవుతూ వచ్చాయి. For that reason, the wicked qualities in Ravana were ఈ increased day రావణుడు by కూడాను day. గొప్ప విద్యావంతుడే. Ravana is highly educated. 64 విద్యలు నేర్చినటువంటి వాడు రాముడు. He is an expert in 64 forms of రాముడు knowledge. చూస్తామంటే 35 విద్యలు నేర్చినటువంటి వాడు. Rama knows only 30. కానీ రామ విద్యలన్నీ కూడాను తాను ఆచరణలో పెట్టి జీర్ణింపజేసుకున్నాడు. But what all that Rama has learned, he has practiced, digested what all he read. కానీ రావణుని విద్యలన్నీ కూడాను తాను ఆచరణలో పెట్టలేకపోవడం చేత అజీర్ణ రోగంగా రూపొందినాయి. As Ravana did not practice what all he read and acquired, ఈ he అజీర్ణ suffered from రోగమే indigestion. ఈ కామము. This indigestion is his desire. ఈ జీర్ణించుకున్నటువంటి యొక్క విద్యల యొక్క స్వరూపమే ధర్మము. And it's only dharma that will help us ఇక్కడ to ధర్మం digest. వేరు, కామం వేరు మారిపోయింది. And today dharma and kama, the desire, are కనుక apart. సాక్షాత్ ధర్మస్వరూపుడు రాముడు, సాక్షాత్ కామస్వరూపుడు రావణుడు. Rama is the very form of dharma, while Ravana is the very form కామము of kama, అధర్మము. desire. కామము అధర్మము. The desire is unrighteous. ఇది ధర్మము. And this ఈ is, ధర్మాధర్మములకు రెండింటికి పోటీలు ఎప్పుడూ జరుగుతూనే ఉంటుంటాయి. there is always a conflict between righteousness and unrighteousness. రాముడు ధర్మమును అనుసరించడం చేత సత్యస్వరూపుడుగా రూపొందాడు. As Rama followed this righteousness is the true form. ధర్మాన్ని విసర్జించడం చేత రావణుడు అసత్య స్వరూపుడుగా మారాడు. As Ravana has given up dharma, he is one of సత్య falsehood. అసత్యములకు రెండింటికి ఎప్పుడూ భేదం జరుగుతూనే ఉంటుంటాయి. There is always a conflict between the truth and falsehood. సత్యము నిత్యమైనటువంటిది, Truth is eternal. అసత్యము అశాశ్వతమైనటువంటిది. The falsehood is temporary. నిత్య అశాశ్వతములకు రెండింటికి పోటీలు జరుగుతూనే ఉంటాయి. There is always a conflict between that which is permanent and that which is temporary. కనుక ఈనాడు మనము సత్య ధర్మమును మనం పాటిస్తూ రావాలి. So we should observe the truth and ఈ righteousness సత్య today. ధర్మముల కంటే సాక్షాత్ పరమాత్ముడు మరొకడు లేడు. There is no God other than these two, Satya ఈ and Dharma. రామతత్వమునందు అనేక విధములైనటువంటి రహస్యములు ఉంటున్నవి. There are so many secrets of that sort. ఈ ప్రాపంచికంగా, లౌకికంగా, ప్రాకృతికంగా మనం విచారణ చేసినప్పుడు If we investigate from the worldly, physical point of view, ఈ కథ మనకు ఆదర్శవంతమైనటువంటి కథగా రూపొందుతుంది. then this story would be ideal. ప్రతి మానవుడు కూడాను
సమాజంలో ఏ విధంగా జీవించాలి, Every human being, how should he conduct himself in కుటుంబంలో society? ఏ విధమైనటువంటి ఐకమత్యాన్ని మనం పొందాలి, What sort of unity is to be achieved? మానవత్వంలో వ్యక్తిత్వాన్ని ఏ రీతిగా మనం అభివృద్ధి పరచుకోవాలి, How to foster the spirit of individuality? ఇవన్నీ కూడా రామాయణంలో ఉన్నటువంటి మహాసూత్రములే. All these are the principles contained in Ramayana. వ్యక్తిత్వంగా మనం రూపొందినప్పుడే When we shape ourselves as కుటుంబంలో ఆదర్శమైనటువంటి వ్యక్తిగా మనం రూపొందుతాము. then you'll be ideal in the family. ఆదర్శవంతమైనటువంటి యొక్క కుటుంబాన్ని మనం అనుసరించినప్పుడే సమాజంలో మనం ఆదర్శప్రాయమైనటువంటి మహావీరులుగా రూపొందుతాము. When there is ideal family, there will be ideal society. ఈ విధంగా నటించియే రాముడు ఆదర్శ పురుషుడిగా రూపొందాడు. It's only in this direction Rama is an ideal man. ఆదర్శమూర్తిగా ప్రపంచానికి చాటుతూ వచ్చాడు. He has publicized what idealism is. సుఖ దుఃఖములు సమతత్వంతో బోధించుకుంటూ వచ్చాడు. He had got the equanimity between pleasure and pain. జగత్తునందు ఏకాత్మను ప్రబోధించుతూ వచ్చాడు. He taught the principle of oneness, unity to the world. ఏకాత్మ సర్వభూతాంతరాత్మ, అందరి యందు ఉండినటువంటి యొక్క భ్రమింపజేసేటువంటి రాముడు సర్వభూతముల యందు ఉంటున్నాడు. Rama, the divine principle of bliss, is present in all of the beings. రాములనగా కేవలం దశరథ కుమారుడు మాత్రమే కాదు, We should not think that he is merely the son of the Dasharatha. భౌతికంగా అతను ఒక స్వరూపమే, Physically as a form. కానీ అంతర్ముఖంగా ఇతను అందరి హృదయం నందు కూడాను రమింపజేసేటువంటి దివ్య శక్తి స్వరూపుడే. But actually speaking, is the divine power latent in everyone. ఇలాంటి దివ్య శక్తిని మనము ఈనాడు గుర్తించడానికి ప్రయత్నించాలి. We should make an effort to know the divine power today. దీనికి ఎన్నో యాగములు యజ్ఞములు చేయనక్కర్లేదు. You don't need to follow different paths. ప్రేమతత్వాన్ని మనం అభివృద్ధి పరచుకోవాలి. We should develop the spirit of love. ఈ ప్రేమతత్వం చేతనే ధర్మం అనేటువంటిది మనకు అవలంబిస్తుంది. It's only out of love you will be righteous. ఈ ధర్మనే సత్యంగా రూపొందుతుంది. And that would become the truth. కనుకనే సత్య ధర్మ స్వరూపుడే ప్రేమ స్వరూపుడు. Therefore it is one of truth and righteousness. ఈ రెండింటి యొక్క జీవితత్వాన్ని మనం అర్థం చేసుకోవాలి. We have to understand the nature of these two qualities. కనుక రామతత్వమునందు అమితమైనటువంటి యొక్క ధర్మము ప్రపంచానికి ఆదర్శవంతమైనటువంటిది. Therefore lot of infinite dharma in Rama that would have to be emulated. ప్రతి వ్యక్తికి కూడా ఒక విధమైనటువంటి ధర్మము ఏర్పడి ఉంటున్నది. Every person has dharma. అట్టి ధర్మం ఉండినటువంటి వాడే మానవుడు. The one that follows dharma is a true human. అగ్నికి దహన శక్తి దాని ధర్మము. And the quality of burning is the dharma of ఆ fire. దహన శక్తియే లేకపోతే అది అగ్ని కాదు, అది బొగ్గు అవుతుంది. If it doesn't burn, it's no fire, it's coal. ఇంకా ఐసు, మంచుగడ్డ దీనికి చల్లదనం, దీని సహజం ధర్మము. It's ice that's so cold. కానీ ఈ ఐసు ఈ చల్లదనమును కోల్పోయింది ఏంటంటే ఇది ఐసు కానేరదు. The ice is not cold, it అదే cannot be విధంగానే ice. మానవుడంటే ఏమిటి, దీనికి సహజ ధర్మం. So what is the natural quality of mankind? హృదయాన్ని అనుసరించి సత్యాన్ని ప్రబోధించి దేహంతో కర్మలు ఆచరించడమే సహజ ధర్మం. Therefore he has to follow his own heart, utter truth and follow అనగా righteous path. త్రికరణ శుద్ధిగా ఆచరించేటువంటి ప్రతి కర్మ కూడాను ధర్మస్వరూపమే. Therefore whatever we do with all the purity of heart is bound to be righteous. కనుక ఇట్టి ధర్మాన్ని ఆశ్రయించినటువంటిదే దివ్యమైనటువంటి మానవత్వము. Therefore the divine human life is the one కానీ that adheres ఈనాటి to dharma. మానవత్వమునకు ఈ ధర్మమునకు ఎట్టి సంబంధము లేకుండా ఉంది. Today there is no relationship among different codes of ధర్మము dharma. అనేటువంటి పదమును మాత్రమే ఉపయోగిస్తున్నామే కానీ ధర్మం అనేటువంటిది ఎట్టిదో ఏమో అని ఎవరికి అర్థం కావటం లేదు. We just utter with our lips what dharma is, but we don't know its true ధర్మములు nature. అనేక రకములైనటువంటి ధర్మములు ఉన్నాయి. There are various types of dharma. గృహస్థ ధర్మం ఉంటుండాలి, One dharma of వానప్రస్థ household, ధర్మం ఉంటుండాలి, of retire, బ్రహ్మచర్య ధర్మం ఉంటుండాలి, బ్రహ్మచర్య, సన్యాసి ధర్మం ఉంటుండాలి, of sannyasi, వ్యావహారిక ధర్మం ఉంటుండాలి, worldly. ఇంకా ఫ్యామిలీ ధర్మము, ఇలాంటివన్నీ ఎన్నో రకములుగా ఉంటున్నాయి. Dharma is of various types. The one of the celibate, the one of ascetic, and the one of అన్నిటి householder. ఎందుకును హృదయములకు సంబంధించిన ధర్మమే మన యొక్క జీవిత ధర్మము. But the dharma of the heart is of that whole life. దీన్ని ది ప్రాపర్ స్టడీ ఆఫ్ మెన్కైండ్ ఇస్ మ్యాన్ అన్నాడు. This is what is said. The proper state of mankind is man. హృదయము, మాట, చేతలు మూడింటి యొక్క ఏకత్వం కావాలి. Therefore our word, thought and deed should be united. ఈనాడు ఈ మూడింటి యొక్క ఏకత్వం కనిపించడం లేదు. Today we don't find that harmony, unity. కనుక ఇట్టి మూడింటికి ఏకత్వానికి సరైన రామాయణం ఏమి ఆదర్శాన్ని ఇస్తుండాలి, అవకాశం ఉంటుండాలి. There is a scope to recognize it today. దివ్యత్వం లోపల మానవత్వము, మానవత్వంలో దివ్యత్వము, రెండింటి యొక్క ఏకత్వమే పరిపూర్ణత్వము అనేటువంటిది. Therefore there is divinity in humanity, there is human quality in the divinity, the combination of the two is దీనినే totality. పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే అన్నారు. It is said that is full and this is also full. ఈ పూర్ణత్వం అనేటువంటిది మానవత్వమే.
This human life is total, full. కనుకనే మానవుడు ఇన్ని తెలిసి కూడాను దీన్ని ఆచరణలో పెట్టలేకపోవటం చేతనే రావణుడు మానవుడంటే ఒక పురుగు మాది భావిస్తూ వచ్చాడు. As Ravana did not understand this principle, he considered man as an మానవుని insect. లెక్కనే చేయలేదు. He never bothered, neglected కానీ man. సర్వశక్తులు మానవుని ఎందే ఉంటున్నాయి. In fact, all powers are latent in మానవుని ఎందు man. లేని శక్తులు ఎక్కడికి ఉండలేదు. There is no other power outside man. దైవం అనగా మనుష్య రూపంలోనే ఉంటున్నాడు. God is in human form. ఈ మనుష్య రూపంలో ఉండినటువంటి సర్వధర్మములు కూడాను మన నిత్య జీవితంలో మనం అనుభవిస్తూనే ఉంటున్నాము. We experience all codes of conduct in human life. ఈ ధర్మం ఆచరించినప్పుడు మనకు కలిగేటువంటి ఆనందమే ఇది నిజమైనటువంటి తృప్తి. Through satisfaction you will get it when you adhere to the path of righteousness. అది మనలో ఆ తృప్తిని అభివృద్ధి కావిస్తుండాలి. We should develop that spirit of satisfaction ఏమిటి ఈ within. తృప్తి? What is this satisfaction? దీంతో మనము ఇంకా అనేక విధమైనటువంటి సందేహములకు ఏమాత్రము అవకాశం ఉండదు. We should never entertain any sort of doubt. మానవత్వము కేవలము దైవత్వంతో కూడినటువంటిదే కానీ దేహాన్ని మాత్రమే ఆధారంగా తీసుకొని ఇది ఉపాధులు మాత్రమే మనం పెంచుకుంటూ దివ్యత్వాన్ని విస్మరిస్తూ వస్తున్నాం. We have forgotten the basic facts of the divinity latent in the human life, but we go by the ఇది Western form. రామాయణం యొక్క ఒక చిన్న రహస్యంగా మనం బోధిస్తూ ఉన్నాం. This is taught as a secret in Ramayana. కానీ డీటెయిల్స్ అంతా కూడాను క్రమక్రమేణా మున్ముందు రామ అంటే ఏమిటి, లక్ష్మణ అంటే ఏమిటి, భరతుడు అంటే ఏమిటి, శత్రుఘ్నుడు అంటే ఏమిటి, ఈ యొక్క కౌసల్య సుమిత్ర కైకేయులు అంటే ఎవరు, దశరథుడు అంటే ఎవరు అనేటువంటి విషయాన్నంతా మనం చక్కగా గుర్తించుకున్న తర్వాతనే రామాయణము సరైన పరిపూర్ణ రామాయణంగా రూపొందుతుంది. You will be able to understand Ramayana, the text in the correct sense, if you know who Rama is, who Lakshmana is, who Bharata is, and who Shatrughna, and who are these three queens. అన్నింటి యందు ఉండినటువంటి ఏకాత్మభావం ఒక్కటే. In fact, there is only one spirit of unity, oneness in all. వేరు భిన్న భిన్న రూపంలో దాచినందు చేతనే ఇది భిన్న భిన్నంగా రూపొందుతూ వస్తుంది. Because of various vestures put on, we find the diversity. ప్రేమ స్వరూపులారా, Embodiments of love. రామతత్వం అనేటువంటిది చాలా రహస్యమైనటువంటిది. The nature of Rama is... రామతత్వంతో మనం సాధించలేనటువంటిది లోకంలో ఒక్కటి కూడాను లేదు. There is nothing that you cannot achieve with this principle of ఇది ఇంత Rama. మహత్తరమైనటువంటి శక్తి కలిగినటువంటిది. It's a mighty power. కనుకని ఇన్ని వేల సంవత్సరాలు అయినప్పటికీ ఈనాటికి కూడాను భారతీయుల యొక్క హృదయాల్లో రామతత్వం అనేటువంటి పాతుకొని పోయింది. Though thousands of years pass by, the story of Rama is imprinted in our hearts. ఎన్ని దేశీయులు వచ్చి దీన్ని అనేక రకములుగా మార్చడానికి ప్రయత్నించారు. Many foreigners wanted to change the text. మార్చినప్పటికీ ఈ రామతత్వం మాత్రము ఎవరి ఎందుకు మారటం లేదు. In spite of all changes around, నిత్య నూతనమైనటువంటిది ఈ రామతత్వము. it remained quite novel and new, fresh. అనంతమైనటువంటి రహస్యంతో కూడినటువంటిది ఈ రామతత్వము. And there are infinite secrets there. అణువులో ఘనముగా ఘనములో అణువుగా కూడాను నిరూపించేటువంటిది రామతత్వము. It's Rama's nature that proves the smallest of the small and the biggest of the సర్వులు big. ఎందు నిలిచినటువంటిది రామతత్వమే. It's Rama's principle present in everyone. ఉపాధులు నశించినప్పటికీ రామతత్వము అమృతమయంగా నిరంతరము నిలిచే ఉంటుండాలి. The vestures of form may go off, but అది yet ఏంటి ఈ that రామతత్వం? remains all through divinity. కనుకని రామతత్వం అనేటువంటిది కేవలం ఒక రూపంతో నామంతో పోల్చబడినటువంటిది కాదు. So we should not go by the name and form Rama ఇది alone. దివ్యమైనటువంటి అఖండమైనటువంటి శక్తితో కూడినటువంటిది. It is the one of divine mighty power. దీని ఆకారం ఇట్టిది అట్టిదని ఎవరు కూడా వర్ణించలేరు. No one can describe its form specific way. అలాంటి రామతత్వం నిరంతరం కూడాను మానవుని యందు ప్రకాశిస్తూ ప్రకటిస్తూ వికసిస్తూ విభజిస్తూ వస్తుండాలి. Therefore the principle of Rama is latent within every one of us. It blossoms, it ఈ manifests, సత్యాన్ని ఈనాటి expresses. విద్యార్థులు గుర్తించినప్పుడే When this truth is recognized by students, మానవత్వం అంటే ఏమిటి అనేటువంటిది వాళ్ళకి అర్థమవుతుంది. they will understand what human life is. ఆదర్శ మానవత్వాన్ని మనం పొందాలనుకున్నప్పుడు In order to have the ideal human life, అవతార తత్వం మనం అనుసరించాలి. we have to follow the principle of incarnation. అవతారములు కూడా కేవలం మానవాకారం ధరించవచ్చును. God takes human form. ఆకారం చూచి మాత్రం మనం మోసపోకూడదు. We should not be deceived, go by the form alone. ఆకారములు మానవాకారములుగా ఉండవచ్చును కానీ It is just a human form. మాతో పాటు అది కూడా సమానమైనటువంటి యొక్క దీన్ని మనం భావించరాదు. But we should never take that same as our body. ఈ యొక్క మానవత్వం రెండు కూడా ఒకే రకంగా ఉంటుంటాయి. Both the forms look alike. పటికి రాయి రూపు చూచి కలకండని నమలవద్దు. Watching it, that little morsel of Very salt, good. you should not take it as candy. చెరకని నీవు తినవద్దు. Don't mistake that as the form రూపు చూచి equal to మోసపోకు. sugarcane. రూపు చూచి మోసపోకు. Don't be deceived by the form. దైవమే నిజ మన రూపము.
It's only God ఈ who మనుష్య రూపమైనటువంటిది దైవ రూపమే. Therefore human form has got the బూరగకాయని divinity. చూచి మామిడి అని బలచవద్దు. So don't be deluded by the form alone. బూరగకాయ కనుకనే మనం రూపాన్ని మాత్రమే చూచి మనం మోసపోతున్నాం. Don't be deceived by the form alone. ఆకారం మానవాకారంగా ఉండవచ్చును. In form is human, no doubt. ఎందుకోసం మానవాకారంలోనే అవతరించాలి భగవంతుడు. Because God should incarnate as human only. కారణం ఏమిటి? What's the reason? మానవుని యందే అన్ని ధర్మములు తప్పిపోయినాయి. It's only man that has gone away from this కనుకనే path of మానవుని dharma. ఉద్ధరింపచేయాలంటే మానవాకారంతోనే రావాలి దైవం. But the emancipation of humanity, God should take human పశువులు form. పక్షులు క్రిమికీటకాదులంతా కూడా సహజ ధర్మాన్ని తాము అనుసరిస్తున్నాయి. The animals and birds and insects follow their own natural dharma. దానికి అవతారములు అక్కర్లేదు. Incarnation is not needed. సర్వధర్మమును విస్మరించి All dharma is పెడమార్గమును forgotten. పట్టి He is reading మానవత్వాన్ని కూడా మంటగలిపి దివ్యత్వాన్ని విస్మరించి జీవితాన్ని నాశనం చేసుకునేటువంటి వాడు మానవుడే ఈనాడు. Is only man who has gone astray from the path of righteousness, who has అట్టి forgotten the మానవుని divinity. సరిదిద్దాలంటే మానవాకారంతోనే రావాలి. To correct mankind, God should incarnate in కనుకనే human form. ఆనాడు కూడాను రామావతారం మానవావతారం రావడానికి కారణం ఇదే. It is for that reason God has taken human form by name Rama. ఈ యుగములు ఎందంతా కూడాను మానవుని మాత్రమే మనం ఉద్ధరించటం. It's only emancipation of humanity which is ఇంకే required. పశుపక్షి మృగాదులను కూడా ఉద్ధరించడం లేదు. Not for beasts and birds and insects. మానవులే ధర్మం తప్పిండేది. It's only man that has gone మానవులే astray. అసత్యంలో ప్రవహిస్తుండేది. Man is treading on the path of life. మానవత్వం యొక్క ధర్మములన్నీ కూడా మానవుడే విసర్జించాడు. Only human quality is totally ఆ forgotten. విసర్జించినటువంటి దానిని మనం చేకూర్చి To acquire all that is lost and తిరిగి forgotten. మానవునిగా రూపొందింప చేయడానికి ప్రయత్నించాలి. And he has to shape himself as a true అందువల్లనే human. పరిత్రాణాయ సాధూనాం అన్నాడు. To protect the pious people. ఈ సాధుత్వాన్ని మనం రక్షించాలి. We have to protect this ఈ pious. సాధుత్వం మానవుని ఎందే ఉంటుండాలి. It is latent in man. అట్టి సాధుత్వాన్ని మానవుడు గుర్తించలేకపోతున్నాడు. That pious quality is forgotten, lost. కేవలం పశువుల వలె రాక్షసుల వలె ప్రవర్తిస్తున్నారు. He behaves like an animal and a demon. కనుక ఈ మానవత్వాన్ని మానవత్వంగా మనం సర్దిద్దుకోవాలి. Therefore, human quality has to be shaped in the right direction. కనుక ఈ మానవత్వంగా ఏ రీతిగా సర్దిద్దుకోవాలి? How to shape the human quality and transform into divine. ఇంకా మున్ముందు దీన్ని విడివిడిగా ధరించి విడివిడి రూపంలో మీకు ప్రబోధించి ఈ నిజతత్వాన్ని కొంతవరకు గుర్తింపు చేయడానికి ప్రయత్నిస్తాను. Bhagavan has graciously consented to deal all these aspects in the coming days. కాన రామాయణం అనగా కేవలము ఒక చరిత్రగా మనం విశ్వసించరాదు. So we should not think that Ramayana is merely a history. ప్రతి మానవునికి ఒక ప్రాణతత్వంగా మనం విశ్వసించాలి. We should take every person as the life principle. ఇది ప్రాణ సమానమైనదే రామాయణము. Ramayana is equal to your life. ఇప్పుడు కేవలం ఆర్టిఫిషియల్ లైఫ్ తో మనం జీవిస్తున్నాము. Today we spend artificial life. ఈ సత్యాన్ని గుర్తించినప్పుడే అప్పుడే రామ లైఫ్ లో మనము అనుభవించవచ్చు. When we know this truth, actually, you can experience the life of Rama. దీన్ని మొట్టమొదట గుర్తించాలి. First we should know this. గుర్తించిన తర్వాతనే వర్తించడానికి వీలవుతుంది. After knowing, you can conduct yourself ఊరికే thereafter. రామ్ 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 అని కొంటూ పోతే ప్రయోజనం లేదు. There is no use in repeating Rama's name merely. రామ తత్వాన్ని మనం అర్థం చేసుకోవాలి. We should know the quality of Rama. ఆ తత్వాన్ని అర్థం చేసుకుని ఆచరణలో మనం పెట్టాలి. We have to understand the nature of Rama and practice ఆ later. రామతత్వం కూడా ఒక ప్రేమతత్వంలోనే మనకి ఇమిడి ఉంటుండాలి. It's possible to follow if only you have love. కనుక ప్రేమతత్వం చేత ఈ రామతత్వాన్ని మనము ప్రేమమయంగా మార్చుకొని తదుపరి మనం కూడా ఒక రామస్వరూపకంగా మనము రూపొందాలి. Therefore, with this love, we can understand Rama and follow the path of love. ఎన్ని శాస్త్రములు చదివినప్పటికీ, In spite of going through texts, ఎన్ని వేదములు మనం ఉచ్చరించినప్పటికీ, in spite of repeating ఎన్ని Vedas, సాధనలు చేసినప్పటికీ in spite of spiritual మానసిక practices, పరివర్తన లేకుండా ఇవి ఏమాత్రం కూడా మనం సాధించలేము. when there is no change in the human mind, the other things are useless. కనుక మానసిక పరివర్తన మనలో కలగాలి. Mental transformation is necessary. ఈ మనసే సర్వములకు మూల కారణమని మనం విశ్వసించాలి. We should believe that mind is the cause. ఈ for everything. మనస్సును మాధవ స్వరూపంగా మార్చాలి. The very mind can be transformed into the divine. దానికి మొట్టమొదటి నామం కూడా ఆధారమే. Therefore, it is that which is the basis in the beginning. ప్రేమ ముదిత మనసే కహో రామ 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 శ్రీ రామ రామ రామ.
సముద్ర సుఖదనావ ఏక రామనా సముద్ర సుఖదనావ ఏక రామనా పరమ శాంతి సుఖ నిదాన దివ్య రామనా నిరాధార కో ఆధార ఏక రామనా మాత పిత బంధు సఖ సభి రామనా భక్త జనర జీవన ధన ఏక రామనా భక్త జనర జీవన ధన ఏక రామనా